హల్లెలూయా. ఆయన మాట విని దాని ప్రకారము జీవించు ప్రతి నరుడు కూడా ఎక్కడ ఉంటాడంట? ఆయన రాజ్యంలో ఉంటాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటను పదే పదే చెప్తున్నాను అంటే గనక ప్రతి నరుడు కూడా వినాల్సింది ఎవరి మాట అంటే గనక ఎవరి మాట వినాలి? ప్రతి నరుడు అంటే గనక దేవుని మాట వినాలి. ఎందుకు దేవుని మాట వినాలి అంటే గనక కేవలము దేవుడు మాత్రమే నీ పాపముల నుంచి విడిపించగలడు. హల్లెలూయా. కేవలం దేవుడు మాత్రమే మన బ్రతుకులను మార్చగలడు. కేవలం దేవుడు మాత్రమే మనల్ని స్వస్థపరచగలడు. కేవలం దేవుడు మాత్రమే మన చెడ్డ త్రోవలను మన నుంచి తీసివేసి మంచి త్రోవలో నడిపించగలిగిన వాడు కేవలము దేవుడు మాత్రమే. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని మాటను జాగ్రత్త కలిగి వినాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనందరం అక్కడ ఆయన మాట వినడానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. మనము సిద్ధపాటు లేకుండా దేవుడు మాట్లాడిన మాట మనం సిద్ధపడి లేకపోతే ఆ మాట మన చెవులకి అగోచరము. అది ఒకవేళ మన చెవులు పడ్డా సరే మనం వెళ్ళలేదు అనుకోండి, దాని మీద దృష్టి పెట్టలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంట? అది వ్యర్థమైపోద్ది. కానీ దేవుడి మాట వ్యర్థమైపోదు. ఆ మాట వినని మన బ్రతుకు వ్యర్థమైపోద్ది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఇక సమయం ముందుకు పోనిద్దాం. దేవునికి అనేకమైనటువంటి గుణ లక్షణాలు ఉన్నాయి. ఏమున్నాయి? గుణ లక్షణాలు ఉన్నాయి. ఆ గుణ లక్షణాల్లోనే చాలా లక్షణాలు ఏమిటి అంటే ప్రేమించడం ఒకటి. అవునంటారు కదంటారా? ప్రేమించడం ఆయన గుణమే కదా. ప్రేమించడం ఒకటి, క్షమించడం ఒకటి, ఆదరించడం ఒకటి. ఇంకేమన్నా చెప్పండి మీకు తెలుసు. స్వస్థపరచడం ఒకటి. ఇంకేమున్నాయి గుణ లక్షణాలు? కృప చూపించడం ఒకటి, దయ చూపించడం ఒకటి, కరుణ చూపించడం ఒకటి. ఇవన్నీ కూడా